కొంగరకలాన్లో ఫాక్స్కాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ ఎంగ్ లియు తెలంగాణ సీఎం కేసీఆర్కి లేఖ రాశారు. ఈ నెల 2వ తేదీన ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్ లియు సీఎం కేసీఆర్ని కలిసి ప్రగతి భవన్లో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టుబడులను ధృవీకరిస్తూ ఎంగ్ లియు కేసీఆర్కి లేఖ రాశారు. పార్కు ఏర్పాటుకి మీ సహకారం కావాలని సీఎంని అభ్యర్థించారు. వీలైనంత త్వరగా పార్కు ఏర్పాటు చేస్తామని ఎంగ్ లియు తెలిపారు. వీలున్నప్పుడు తైవాన్కి రావాలని సీఎం కేసీఆర్ని ఎంగ్ లియు ఆహ్వానించారు. తెలంగాణలో 1,00,000 మంది యువకులకి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ ఎంగ్ లియు తెలంగాణ సీఎం కేసీఆర్కి లేఖ రాశారు. ఈ నెల 2వ తేదీన ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్ లియు సీఎం కేసీఆర్ని కలిసి ప్రగతి భవన్లో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టుబడుల్ని ధృవీకరిస్తూ ఎంగ్ లియు కేసీఆర్కి లేఖ రాశారు. పార్కు ఏర్పాటుకి మీ సహకారం కావాలని సీఎంని అభ్యర్థించారు. వీలైనంత త్వరగా పార్కు ఏర్పాటు చేస్తామని ఎంగ్ లియు తెలిపారు. వీలున్నప్పుడు తైవాన్కి రావాలని సీఎం కేసీఆర్ని ఎంగ్ లియు ఆహ్వానించారు. తెలంగాణలో 1,00,000 మంది యువకులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కేసీఆర్ కు ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ ఎంగ్ లియు లేఖ రాశారు. కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుసుకోవడానికి లేఖ రాశారు. ముఖ్యంగా ఇటీవల ఆయన హైదరాబాద్ కు వచ్చారు. కొంగరకలాన్లో కంపెనీని నెలకొల్పుతాం, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ముఖ్యమంత్రికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అద్భుతంగా గడిపాము, తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ పరివర్తన అభివృద్ధికి మీ దార్శనికతకు తాను ప్రేరణ పొందానని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితులు ఉన్నారు, భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి కూడా ఎదురు చూస్తున్నాను. మార్చి 2వ తేదీ జరిగిన సమావేశంలో చర్చించినట్టుగా కొంగరకలాన్లో ఖచ్చితంగా ఈ తయారీ కంపెనీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ కంపెనీ కట్టుబడి ఉందని కూడా అందులో పేర్కొన్నారు. వీలైనంత తొందరగా కొంగరకలాన్లో పార్కును ప్రారంభించడంలో మీ బృందం మద్దతును కూడా కోరుతున్నాను. అదేవిధంగా తన వ్యక్తిగత అతిథిగా తైవాన్ కు ఆయన కూడా కేసీఆర్ ను ఆహ్వానించారు. తైపీలో ఆతిథ్యం ఇవ్వడం కూడా గౌరవంగా కూడా భావిస్తానంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. త్వరలో కేసీఆర్ ని కలవడానికి ఎదురు చూస్తూ ఉంటానంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎంగ్ లియు వచ్చి వెళ్ళిన తర్వాత బెంగళూరు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కొంగరకలాన్లో కంపెనీ కావడం లేదు, బెంగళూరుకు తరలిపోతుందన్నట్టు ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంగ్ లియు ఇప్పుడు కేసీఆర్ లేఖ రాయడంతో వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పట్టలేదు. అదేవిధంగా రూమర్స్ కూడా చెప్పెట్టినట్టుగా అయింది. రైట్, థ్యాంక్ యూ చందు.